ఇవని చెప్పి మళ్ళీ అక్కడ జనాలు కడుపు కొట్టడం ఎందుకు? ఇప్పుడు ఆ జనాలు మొన్న గొడవ చేశారు, వాళ్ళని బలవంతంగా బుల్డోజర్లతో దొక్కాం. ఇప్పుడు నువ్వు ఇక్కడ 8.5 కోట్లకి ఎవరికి ఇస్తున్నావు కదా, ఆ 8.5 కోట్లకి ఆడమ్ముకుంటాడు కదా వాడి భూమి, ఇంకా అది దగ్గర హైవేకి. వాడు 12,000 కోట్లు 15,000 కోట్లు అవుతుందిగా, 15 కోట్లకు 12 కోట్లకు అమ్ముకుంటాడు కదా. ఆడినోడి దగ్గర మొత్తం నువ్వు లాక్కోవడం ఎందుకు? అదేమంటే ఆయన దుర్మార్గుడు అని మిగతా వాళ్ళ చేత బూతులు తిట్టడం ఎందుకు వాళ్ళ కుటుంబాన్ని అనవసరంగా? అంటే నాకు మామూలుగా జనరల్ డౌట్, మరి మాట అనొచ్చలేదు తెలియదు కానీ, ప్రభుత్వం రైతుల దగ్గర నుంచి కొని ఇలాగ వీళ్ళకి ఇలాగ ఎక్కువ ధరకు అమ్ముకొని ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుందా అంటే అది ఒకందుకు మంచిదే అది చేస్తే. కాకపోతే ఇక్కడ సమస్య ఏంటంటే ఎవరు కొంటారన్నది చూడాలి. ఇప్పుడు 8.5 కోట్లకు కొన్నారు, ఓకే రైట్. ఇప్పుడు వీళ్ళు అనేది ఏంటి, ఇప్పుడు స్టార్ హోటల్స్ కి స్కూల్ కి నిన్న టెండర్లు పిలిచారు, పెట్టేసి పిలుస్తారు, తీసుకోవడానికి ఆర్డర్ రావాలి కదా. ఇక్కడ దీంట్లో ఒక లాజికల్ పాయింట్ మిస్ అయ్యేది ఏంటంటే, మనం 8.5 కోట్లకి వెళ్ళిపోయిందిరా అప్పుడు 8.5 కోట్లు పెట్టి హోటల్ పెట్టినాడు. 1 ఎకరంలో హోటల్ అవుతుంది. స్టార్ హోటల్ అంటే 3 ఎకరాలు వేసుకున్నాం. 3 ఎకరాలు అంటే 25 కోట్ల రూపాయలు పెట్టి వాడు భూమి కొని కన్స్ట్రక్షన్ ఒక 10 కోట్లు అవుతుంది కదా. 35 కోట్ల రూపాయలు అంటే హైదరాబాద్ లో పార్క్ అయ్యేస్తుంది చూడండి, ఆ టైపు పార్క్ అయ్యేత్తులో మనం అప్పుడు బాగా తెలుగు మీడియాలో, సోషల్ మీడియాలో, మెయిన్ మీడియాలో కూడా